మనం సమాజంలో క్రైస్తవులుగా కనిపిస్తున్నప్పుడు క్రీస్తును మనం కనపరచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. క్రైస్తవులుగా, క్రీస్తును కలిగి ఉన్నవారిగా, క్రీస్తు యొక్క గుణలక్షణములను ఈ లోకంలో క్రైస్తవులు ఏం చేయాలి? క్రీస్తు యొక్క గుణములను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమను, క్రీస్తు దయను, క్రీస్తు దయాలుత్వమును, క్రీస్తు యొక్క మంచితనమును, క్రీస్తు యొక్క అద్భుతమైన ఆత్మఫలమును మన ఈ లోకంలో కనపరచాలి. బయటకి క్రైస్తవులుగా కనిపిస్తూ, బయటకి భక్తులుగా కనిపిస్తూ, బయటికి పరిశుద్ధులుగా నటిస్తూ, లోపల చచ్చుబడిపోతే ఎలా? లోపల పాపం చేత పాడైపోతే ఎలా? అది దేవునికి అవమానం, క్రైస్తవ్యానికి అవమానం, మనకు వ్యక్తిగతంగా నష్టం. కాబట్టి సహోదరి సహోదరులు, మనకు కావాల్సింది ఏమిటి చెప్పండి? క్రీస్తు యొక్క హృదయము, క్రీస్తులా జీవించగలిగిన జీవితం.